హలో మాధురి, నీ హీరో కోసం ఎదురు చూస్తున్నట్లున్నావు. ఎవరు మీరు? నేను మీకు ఎలా తెలుసు? నీ చరిత్ర మొత్తం నాకు తెలుసు. నువ్వు ఎవరిని ప్రేమించావో తెలుసు, ఇక్కడ ఎవరి కోసం ఎదురు చూస్తున్నావో తెలుసు. అవును, నేను వచ్చింది నా జయసింహ కోసమే. పిచ్చి మాధురి, వాడి దగ్గరే మన బూడి తప్ప. వాడి కోసం పోలీసులు వేటాడుతున్నారు. వాడు పోలీసులకు చిక్కితే నీ జీవితం చుక్కలేని నావలా అవుతుంది. మిస్టర్, నా జయసింహ గురించి ఒక్క మాట తక్కువ చేసి మాట్లాడినా ఊరుకోను. మనసు దేనికి? మట్టిలో కలపడానికా? మనిషే లేనప్పుడు మనసును ఏం చేసుకుంటావు మాధురి? నువ్వు ప్రేమిస్తున్న వ్యక్తి నేరస్తుడని తెలుసా? నువ్వు చెప్పే కట్టుకథలు విని నా ప్రియుడిని నేను వదులుకుంటాను అనుకున్నావా? మిస్ మాధురి, కళలు కనడం పిచ్చి వాళ్ళు చేసే పని. యార్యాకి తెలిసిందల్లా ఒక్కటే, డైరెక్ట్ గా కళల్ని నిజం చేయడమే యార్య ప్రత్యేకత. ఏమని? వీధి రౌడియానా? కాదు, హీరో. యార్య కనుసాగ చేస్తే కన్నులు చెదిరే బామలు వచ్చి యార్య కౌగిల్లో చేరిపోతారు. నువ్వు నీ మాటలు ఏకమైనా సరే నా ప్రియుడి కాలి గోటితో సమానం. ప్రేమ అనే మైకోలో పూర్తిగా మునిగి ఉన్నట్లున్నావు. ఆర్య, నా ప్రేమ గురించి నీకు అనవసరం. సిరిమల్లె పువ్వు లాంటి నీ నవ్వు, ఎర్రటి పెదాలు, బంగారు వన్నె లాంటి నీ అందం బందీని చేసింది. నా కోపం వస్తే నేనేం చేస్తానో నాకే తెలియదు. మాధురి, కోపంలో కూడా మీలాంటి అమ్మాయిలు అందంగా ఉంటారు. ఆర్య, మరోసారి ఆలోచించుకో. ఆలోచించాక అడిగేస్తా. అడిగేసిన తర్వాత ఆలోచించడు ఈ ఆర్య. మీలాంటి అప్సరస కోసం వెతుకుతున్నాను. అయినా ప్రేమల దోమలు మనకు పడవు. పలకరించింది చాలు, కానీ ఇక దయచేయండి. మా మగాళ్ళ మతులు పోగొట్టే నీ అందం, మైమారిపింపజేసే నీ సొగసు ఎంతటి బుద్ధిమంతుడికైనా మతి పోతుంది. మెంటల్ హాస్పిటల్ నుండి పారిపోయి వచ్చిన వాడు ఇలా ఉన్నావు. నువ్వు నన్ను ఎలా అనుకున్నా నాకు పర్లేదు మాధురి. నీ కోసం, నీ ప్రేమ కోసం ప్రేమ పూజారిలా నీ వెనకే వస్తున్నా. కానీ నువ్వు ఎవరినో ప్రేమించావని చెప్తున్నావు. నా మనసులో ఆధారిస్తున్న వ్యక్తి నా జయసింహ మాత్రమే, ఇంకా వేరొకరికి స్థానం లేదు. నేను నిన్ను బాధ పెట్టట్లేదు మాధురి. ఇందులో నువ్వు బాధపడాల్సిన అవసరం కూడా లేదు. నువ్వే నా దారికి వచ్చేలా నేను చూసుకుంటాను. అప్పటి వరకు ఈ క్లాస్ హీరో ఆర్యతో ఒక పాట పాడితే చాలు.